ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు 50,000కి క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25-26లో ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎస్బీలు సుమారు 50,000 మంది నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా ఉద్యోగాలు సుమారు 21,000 ఆఫీసర్ల విభాగంలో ఉంటాయి. మిగతా క్లర్కులు, ఇతర సిబ్బంది ఉండబోతున్నారు. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు నియామక ప్రక్రియలో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఒక్కటే 20,000 మంది నియమించుకునే అవకాశం ఉంది. 24-25లో ఒక్కో పూర్తిస్థాయి ఉద్యోగి నియమించుకోవడానికి సగటున 40,440 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500కు పైగా నియామకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోతుంది. 2025 మార్చి నాటికి ఈ బ్యాంకులు 1,02,746 మంది పనిచేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 మంది వరకు నియమించుకోబోతోంది. మిగతా బ్యాంకులు ఉద్యోగ నియామక వివరాలు తెలియాల్సి ఉంది. ఓవరాల్గా చాలా మంచి ఆలోచన. కాకపోతే ఈ కనీసం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సిబ్బందిని అన్నా సరే బతకనివ్వండి. వాళ్ళను కూడా ఈ మధ్యన ప్రైవేట్ రంగ బ్యాంకుల తరహాలో ఈ టార్గెట్లు పెడుతున్నారట. ఇన్సూరెన్స్ ఎంత చేయించాలి, డిపాజిట్లు ఎంత చేయించాలి, క్రెడిట్ కార్డులు ఎంత చేయించాలి అన్నటువంటిది. ఆ వేధింపులు ఎందుకో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకో అర్థం కావట్లేదు.